బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సల్ఫర్ ఉద్గారాలకు సంబంధించిన నిబంధనలు కేంద్రం సడలించింది. దీంతో వినియోగదారులకి కొంత మేలు చేకూరుతుంది. సర్కార్ తాజా నిర్ణయంతో అంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఒక్క యూనిట్ విద్యుత్కి 25 నుంచి 30 పైసల మేర తగ్గుతుంది. థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గును మండించినప్పుడు సల్ఫర్ వాయువు విడుదలవుతుంది. దాన్ని నివారించేందుకు ఆ కేంద్రాన్ని ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ వ్యవస్థను తప్పనిసరిగా అమర్చుకోవాలని 2015లో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సల్ఫర్ డయాక్సైడ్ స్థాయిలు నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ నిర్దేశిత పరిమితులు లోబడే ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఒక్కో క్యూబిక్ మీటర్ గరిష్టంగా 80 మైక్రోగ్రాముల వరకు సల్ఫర్ డయాక్సైడ్ ఉండొచ్చని ఈ నిబంధనలు సూచిస్తున్నాయి. చాలా నగరాల్లో అది 3 నుంచి 20 మైక్రోగ్రాముల మధ్య ఉందని తేలింది. నేపథ్యంలో FGD నిబంధనలు సవరించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు మాత్రమే FGD వ్యవస్థను తప్పనిసరి చేశారు. ఈ నిర్ణయంతో దేశంలో దాదాపు 79% బొగ్గు ఆధారిత విద్యుత్తుని